వెల్కమ్ టు గరం గరం బెజవాడ రుచుల్లో. ఈరోజు నేను పచ్చి పులుసు ముద్దపప్పు చేస్తున్నానండి. ఇదిగోండి పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దాము. మొదటగా చిన్న కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, ఎండుమిర్చి వేస్తున్నాను. నేను ఈరోజు ఎండుమిర్చితో చేస్తున్నాను. తగినన్ని ఎండుమిర్చి వేసుకోండి. ఈ కొంచెం లైట్గా వేగాలండి, వేగితేనే పచ్చి పులుసు బాగుంటుంది. లేదంటే మీకు నిప్పులు ఉంటే నిప్పుల మీద కూడా కాల్చుకోవచ్చు. చూడండి ఇలా వేగితే సరిపోతాయండి. ఇవి వేపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి. స్టవ్ కట్టేసి పచ్చి పులుసు వేరే గిన్నెలో కలుపుకుందామండి. చూడండి చింతపండు అండి, ఇది నానబెట్టాను. అలాగే ఎండుమిర్చి కూడా దీంట్లో వేసేస్తున్నానండి. ఎండుమిర్చి వేయించుకునేటప్పుడు కొంచెం చిన్నగా ఘాట్లు పెట్టండి, లేకపోతే ఎండుమిరపకాయ వేగి మన మొహం మీద పడతాయి. చూడండి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ తర్వాత కూడా వేసుకోవచ్చు. చూడండి ఇలాంటి పప్పు గుత్తి కనుక ఉంటే దాంతోనైనా మనం మెదుపుకోవచ్చు, లేదా చేత్తోనైనా కూడా కలుపుకోవచ్చు అండి. ఎందుకంటే వేయించిన కాయలే కదా, ఊరికే నలిగిపోతాయి. ఈ ఉప్పు చింతపండు ఇవన్నీ కూడా మెత్తగా మనము ఇలాగా రుబ్బాలండి. చూడండి ఇలా మెత్తగా మనము దీంతో రుబ్బాలండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేస్తున్నానండి నేను. చూడండి దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది రైస్లోకేనండి ఓన్లీ. ఉల్లిపాయ ముక్కలు మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. ఇవి కూడా దీనికి బాగా పట్టేటట్టుగా మనము మెదపాలండి. కారం, ఉప్పు, పులుపు అన్నీ కూడా ఈ ఉల్లిపాయకి పట్టాలండి. చూడండి ఉల్లిపాయలు, కారం అన్నీ కూడా ఇలా కలిపేసుకోవాలండి. ఒకవేళ మీకు కలిపేది పప్పు గుత్తి లాంటిది లేకపోతే చేతితో కూడా మనము గట్టిగా నొక్కొచ్చండి. అలా నొక్కితేనే ఈ ఉల్లిపాయలకి కారం పట్టి పులుపు పట్టి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. తగినంత వాటర్ వేసుకోండి. మనం వేసిన చింతపండు, కారం కూడా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోవాలండి. అంతవరకు వాటర్ వేసుకోవాలి. ఒకసారి పులుపు, ఉప్పు, కారం అన్నీ కూడా చూసుకుందాం సరిపోయినాయో లేవో. చూడండి సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ చాలలేదు. అలాగే కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను. ఇలా వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి నోటికి. ఈ సమ్మర్లో అయితే మనకి అన్నం తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తింటే కనుక చాలా టేస్ట్ బాగుంటుంది. నోటికి కూడా పుల్లగా కారంగా కూడా బాగుంటుందండి. కొంచెం లైట్గా నేను కొత్తిమీర వేస్తున్నానండి. పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లో తీసుకుందాం. చూడండి ముద్దపప్పు పచ్చి పులుసు మంచి కాంబినేషన్, బాగుంటుంది, చాలా బాగుంటుంది. రైస్లోకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మేము సమ్మర్ వస్తే కనుక ఇలాగే ఎక్కువ సార్లు చేసుకుంటూ ఉంటాము. రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు పచ్చి పులుసు కనుక నోటికి ఇది లేకపోతే ఇదిగోండి వేడి అన్నంలో ఇలా ముద్దపప్పు నెయ్యి వేసుకొని కూడా తినొచ్చండి. చాలా బాగుంటుందండి. అప్పడాలు నంచుకొని చాలా టేస్ట్గా బాగుంటుంది. ఆవకాయ పచ్చడితో కూడా ముద్దపప్పు చాలా టేస్ట్ బాగుంటుందండి. అది కూడా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని మర్చిపోవద్దు. గరం గరం బెజవాడ రుచులు. సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.